అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాళ శనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలామందికి గ్రహరీత్యా శని అనగానే ఓ భయం పట్టుకుంటుంది. మరి అలాంటి భయం కలిగిన వాళ్ళందరికీ శనివారం అంటే అందుకంత ఉత్సాహం, మర్నాడు ఆదివారం అనే అలాగని కాదు. శనిగ్రహము అసలు ఏ గ్రహమైనా కానీ స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు కానీ అనుకూల ఫలాలే ఇస్తాయి. శనిదేవతకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే సూర్య భగవాన్ని కుమారుడు అయిన సౌరి అని పేరు. చాలామందికి తెలియక శౌర్యం చదువుతుంటారు. సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి అని చెప్పి. అలాంటి శనికి సంబంధించిన ఒక శ్లోకాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం. ఆ శ్లోకం చదివినట్టయితే శనిదేవత సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తాడు. ఏమిటది? జయ ఉద్యమ శక్తాయ ఉద్యమత్రయ ధారక యుద్ధోద్యమ ప్రవృత్తాయ తస్మై ధర్మాయ తే నమః. ధర్మస్వరూపుడు శనిదేవత, ఆయనకి నమస్కరిస్తున్నాం. ఎందుకోసం? జయ ఉద్యమ శక్తాయ, ఉద్యమమునకు సంబంధించిన శక్తికి అధిదేవత ఆయన. ఉద్యమము అంటే ప్రయత్నమని, ఉద్యోగము అంటే ప్రయత్నము, ఉత్ అంటే భగవంతుడు. భగవంతునితోటి మనకి సంబంధము కలిగి ఉండుట, అదే ఉద్యోగము, ఉద్యమము. అంచేత జయ ఉద్యమ శక్తాయ ఉద్యమత్రయ ధారక. ఉద్యమం అన్నది 3 రకాలుగా ఉంటుంది. నీ ప్రయత్నం మనస వాచ కర్మణ. వీటిని సక్రమంగా నువ్వు సాధించగలిగిన రోజుని శనిదేవత నీ వెంట ఉండి నడిపిస్తాడు. యుద్ధోద్యమ ప్రవృత్తాయ. ఒక పని చేస్తుంటే ఆ పని చేసేటప్పుడు నిరుత్సాహంతో కానీ ఏదో చేస్తున్నామని కాదు, ఒక యుద్ధ ప్రాతిపదిక మీద, అంటే నేను సాధించి తీరాలి అన్న పద్ధతితో నువ్వు ప్రయత్నించినట్టయితే శని నీకు సర్వానుకూలుడు కాగలడు. అందుకని యుద్ధోద్యమ ప్రవృత్తాయ తస్మై ధర్మాయ తే నమః. అదుగో ఆ ధర్మస్వరూపమైన ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. ఇది పద్మపురాణంలో వ్యాసుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన శ్లోకం. మరొక్కసారి చూడండి ఈ మాట. జయ ఉద్యమ శక్తాయ ఉద్యమత్రయ ధారక యుద్ధోద్యమ ప్రవృత్తాయ తస్మై ధర్మాయ తే నమః. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. వెలిగించి 1 దీపమా 3 దీపముల, ఆ పైన మీ ఇష్టం. భగవంతునికి మీ ఇష్టదైవం ముందు దీపాన్ని వెలిగించండి. ఈ శ్లోకాన్ని 11 సార్లు కానీ 27 సార్లు కానీ, సమయం చాలినట్టయితే 108 సార్లు, ప్రత్యేకించి శనివారం నాడు ఇది చదవగలిగితే చాలా విశేషం అని జ్ఞాపకం చేస్తూ మరొక విశేషమైన శ్లోకం దగ్గరికి మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.